ప్రైజ్ లార్డ్. ఈ రోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. దేవుడు అనునిత్యము మన యొక్క హెచ్చుదల మనం అధికంగా ఉండాలని, మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. మానవ నైజం కూడా మరి గొప్పగారిగా ఉండాలి, ప్రథమంగా ఉండాలి, మరి అన్నిట్లో కూడా ముందుండాలి అన్నటువంటి మరి ఆతృత చాలా ఉంటుంది. అందుకోసం మనం ఎన్నో అవార్డులు, ప్రశంసలు చూస్తూ ఉంటాం. ఎవరు ముందు, ఎవరు గొప్ప, ఎవరు పొడవు, ఎవరు శక్తిమంతుడు. ఇలాగా దేవుడు నువ్వు హెచ్చింపబడాలి, నువ్వు గొప్పగా ఉండాలి అన్నప్పుడు అది ఏ విషయమైనా కూడా నిన్ను నువ్వు తగ్గించుకో అని చెప్తున్నాడు. మరి ఎప్పుడైతే నువ్వు తగ్గించుకొని దేవునికి విధేయతగా ఉండి దేవునికి లోపడుతూ ఇలాగ వంగినట్లుగా అనిపిస్తున్నట్లు, కానీ అది లోపడినప్పుడు నీవు వంగినావు అనుకుంటావు, కానీ నిన్ను పై స్థానంలో పెడతానని దేవుని వాక్యం తెలియపరచబడుతుంది. అటువంటి పై స్థానంలో ఉన్నప్పుడు నిన్ను ఎవరు తీసివేయలేరు. మరి ఉదాహరణకి శాస్త్రులు, పరిశీలలాగా చెప్తూ వారు గొప్ప స్థానంలో ఉండాలని, వారిలో ఉండకూడని ప్రతి గుణాలు ఉంటూ మరి దేవుని చేత ప్రతినిత్యం కూడా వారు ప్రశ్నించబడిన పరిస్థితిలో ఉన్నారు. వారు ఎట్టి పరిస్థితుల్లో పరలోక రాజ్యంలో చేరరని, ఎట్టి పరిస్థితుల్లో వారు దేవునికి ఇష్టం కాదు అన్నట్లుగా యేసు ప్రభు వారిని ఉదాహరణగా చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ఆ గుణములు మరి మనం సరిచేసుకుంటే తప్పకుండా మనము దేవునికి విధేయత చూపిస్తాము, దేవుని ఎదుట ముందుగా ఉంటాము, ప్రథమ స్థానంలో ఉంటాము, దేవునికి ఇష్టమైన వారిగా ఉంటాము. మనం సేవ చేసేవారిగా ఉంటే మరి ఎంతో గొప్ప స్థానంలో మనం ఉంచుతాం. మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి అంగీకరించినప్పుడు అది సేవ అన్నది భారంగా ఉండదు. ఇతరులకి మరి సహాయం చేయటం అన్నది కష్టంగా ఉండదు. ఇతరుల గురించి లక్ష్యం చేయటం, వారిని ప్రేమించటం అన్నది మరి భారంగా ఉండదు. అది దేవుని ప్రేమ వారికి వెదజల్లుతున్నట్లుగా ఉంటుంది. ఇలాగా నిన్ను నువ్వు తగ్గించుకో, నువ్వు హెచ్చించబడతావు అని దేవుని వాక్యం తెలియపరచబడుతుంది. నీవు కనుక హెచ్చించబడాలి అనే గనక ప్రయత్నం చేస్తే తప్పకుండా తగ్గించబడతావు. నిన్ను తగ్గించుకో, దేవుడు మిగతా కార్యాలు చూస్తాడని. మన దేవుడు మనల్ని లక్షించేవాడు కదా. మనం దేనికోసమో తొందరపడాలి, ప్రార్థన చేసుకుని దేవుని స్తుతిద్దాం. మహాగండువైన యేసయ్య, మరి దేని గురించి తొందరపడద్దు, నిన్ను మిమ్మల్ని హెచ్చించేవాడు నేను అని వాక్యం చెప్తుంది ప్రభా. మరి మేము నీ ఎదుట లోబడటం అన్నది, విధేయత కలిగి ఉండడం అన్నది ఈ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం తండ్రి. అది మా జీవితంలో మేము అనుభవించుకొని దానికి అనుగుణంగా జీవించడానికి సహాయం చేయండి. మమ్మల్ని హెచ్చించేవాడివి, తగిన సమయంలో తగిన పరిస్థితుల్లో మమ్మల్ని హెచ్చిస్తామని మేము పూర్తిగా విశ్వసిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.